హాయిగా మంచిగా క్లీన్ కావాలనుకోని తుడుస్తున్నామా, లేకపోతే అట్లనే ఉండాలని తుడుస్తున్నామా? కావాలని చూస్తున్నాం కదా. గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కళ్ళు మనము ఆహ్లాదకరంగా ఉండాలి, మనము మన ఫ్యామిలీ అందరూ మంచిగా ఉండాలి ఉద్దేశంతో వాడుతున్నాం నిత్యావసర వస్తువులు 20 నుంచి 30 వరకు వాడుతున్నాం. ఆ వాడే వస్తువులు అన్ని మంచి కావాలనుకుంటాం, చెడ్డ కావాలనుకుంటామా? మరి మంచి కావాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు బయట వస్తువులు అవి మంచి అనుకుని వాడుతున్నారు, అవునా కదా? మరి ఇక్కడ చూడండి ఒకసారి వాటికి మనకు ఒక డిఫరెన్స్ చూపిద్దాం. గ్లాసులు కనపడుతున్నాయి కదా, ఓకేనా? ఇక 2 గ్లాసులలో వాటర్ పోస్తున్నా. చూసిన వల్ల అయినా పర్లేదు, ఇప్పుడే కొత్త అన్నాడు చూడాలి, ఎందుకంటే బిజినెస్ అంటే అది. మరి ఇక 2 గ్లాసులల్లా బండలు మొత్తం నీట్గా ఉన్నాయి, డస్ట్ వేస్తున్నాం, దాంట్లో దుమ్ము వేసినా నాకు తెలిసేది, అవునా కదా? ఇక 2ట్లల్లా దుమ్ము వేసినాం. కనపడుతున్నాయి అందరికీ? కనిపిస్తున్నాయిగా? 2ట్లలో దుమ్ము వేసినాం, అంటే బండల మీద దుమ్ము పడేసినాం. ఈ దుమ్మును క్లీన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? బయట నుంచి ఏదో ఒకటి కెమికల్ ఐటమ్ కిరాణా షాప్లో కానీ మెడికల్ షాప్లో కానీ ఇక్కడ దొరికే తెస్తున్నాం, అవునా కదా? ఇగో ఒక్కటి తెచ్చి వేస్తున్నాం, క్లీన్ చేస్తున్నాం, మన బండల మీద క్లీన్ చేస్తున్నాం. ఇక ఒక మూత మందం వేస్తున్నా, ఇక ఒక్క దాంట్లో వేస్తున్నా. ఇక మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఇది కూడా కొద్దిగా తీసుకొని ఒక దాంతో క్లీన్ చేస్తున్నాం. 2 పక్క ఇల్లు ఉన్నాయి, ఒకటి అన్నది ఒకటి తమ్ముంది. పక్క దాంట్లో వాళ్ళు క్లీన్ చేసిరు, ఇగో ఈ పక్క దాంట్లో ఇంకో తమ్ముడు క్లీన్ చేసిండు. 2 మనం వేసినామా? ఇగో 1 2 3 4 5, ఓకేనా? ఇగో 1 2 3 4 5, 5 సార్లు 2 దింపినాం. ఏది క్లీన్ అయిందంటారు? అయిందా కాలేదా? మరి ఇది అట్లా డస్ట్ లాగా అట్లా ఉంది చూడండి. ఒక నువ్వు పొద్దున్న ఇట్లా పెట్టి ఇట్లా ఉంటుంది, కానీ మనం ఏమనుకుంటాం, ఇక్కడ కెమికల్ దాని టూర్ చేసినా అంత క్లియర్ డస్ట్ అంతా వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. వెళ్ళిపోవట్లేదు, ఎందుకంటే బండలు ఉన్నాయి కాబట్టి నీకు ఏం ఏర్పడతలేదు. మరి అది నువ్వు ప్రత్యక్షంగా ఇప్పుడు ఒక వాటర్ వేసినప్పుడు అది క్లీన్ చేయలే కదా. 2లో సేమ్ వేసినాం, 2 వాటరే, 2లో సేమ్ వేసినాం, మనం డస్ట్ గిట్ వేసినాం, 2 క్లీన్ చేసినాం. ఇది అట్లనే ఉంటుంది, ఇది అట్లనే క్లీన్ అయిపోతుంది, అవునా కదా? మరి ప్రతి ఒక్కరు మనం ఇది తేడా చూపించవచ్చు కదా. ఇలాంటి మనం ప్రతి ఒక్కరిని చూపిస్తుండాలి. చూసినప్పుడు ఎందుకంటే డెమోలే గుర్తుంటాయి ప్రతి ఒక్కరికి. డెమోలోనే చూసింది చాలా ప్రింట్ అవుతుంది, విన్నది కొద్దిగానే ప్రింట్ అవుతుంది. అలాంటిది నువ్వు చూసిందంటే మైండ్ బయటకు తీసేది అన్నాడు, ఓకేనా? ఇలాంటి ప్రోడక్ట్ మీద మనం ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికైనా డిఫరెంట్ చూపించవచ్చు, ప్రతి ఒక్కరికి చూపించవచ్చు. చూసి నమ్మతారా నమ్మరా? ఏమన్నా మాయ మాత్రం ఏమన్నా దీనిలో ఏం లేదు కదా, ఎవరు చేసినా అదే కదా. మరి అందుకే ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం చెప్పడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు బాత్రూమ్ క్లీనర్లు ఎంతమంది వాడుతున్నారు? ఆల్ట్రా గార్డ్ అందరి ఇళ్ళలో ఉన్నాయి కదా బాత్రూమ్లు, మరి అందరు వాడాల్సిందే కదా. ఎక్కడో ఒక దగ్గర తెచ్చి వాడుతున్నామా లేదా? మరి వాడుతున్నాం, మన దగ్గర గిట్ట వాడుకుంటూ చాలా మంది వాడుతున్నారు, కెమికల్ వాడుతున్నారు.